వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో వాంగీబాత్ ఎలా చేయాలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అన్నం చేసుకుని ఇలా చల్లార పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులోకి జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పులను పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని అదే నూనెలోకి వేరుశనగ గింజలు వేసి వేయించుకోవాలి. వేరుశనగ గింజలు కూడా వేగినాక పక్కన గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే శనగపప్పును కొంచెం వేసి వేయించుకోవాలి. ఈ శనగపప్పును కూడా రంగు మారేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఈ పప్పులన్నిటినీ కూడా మనం చివరిలో అన్నంలో కలుపుకుంటాము, అందుకని ముందుగా వేయించి పక్కన పెట్టుకుంటున్నాము. ఇప్పుడు అదే నూనెలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపడమన్నాక ఇందులో కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. వాంగీబాత్ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో పొడవుగా ఉండే వంకాయలతో చేస్తేనే టేస్టీగా ఉంటుందండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. వంకాయలను 2 నిమిషాలు వేయించుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు పొడి, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు పొడి వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి వంకాయలను వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ కలిపి వేయించుకోవాలండి. వంకాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు వేసాం కాబట్టి వంకాయలు తొందరగానే మెత్తబడతాయి. చూడండి, వంకాయలు మెత్తబడిపోయి ఇలా గెరెట్తో ఇలా ప్రెస్ చేస్తే అలాగే లోపలికి పోతుంది. చేతితో కూడా చూపిస్తాను. చూడండి, వంకాయలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల వాంగీబాత్ పౌడర్ వేసుకోవాలి. ఈ వాంగీబాత్ పౌడర్ ఎలా చేయాలి అని సపరేట్ వీడియో చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టానండి. ఆ వీడియో లింక్పై క్లిక్ చేసి చూడండి. వాంగీబాత్ పౌడర్ వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తరువాత ఇందులోకి చింతపండు నీటిని వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకుని నీటిని తీసుకున్నానండి. ఈ చింతపండు నీళ్ళు వేసాక కలిపెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో కలుపుకోవాలి. అలాగే మనం మొదట్లో వేయించి పెట్టుకున్న గింజలన్నిటిని కూడా ఇందులో కలుపుకోవాలి. అంతేనండి, వాంగీబాత్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.